ఏమండి మంచినీళ్ళు. డాక్టర్ గారు ఏమన్నారండి? రిపోర్ట్స్ లో ఏమొచ్చింది? మిమ్మల్ని అడుగుతుంది. ఏం చెప్పరేంటండి? ఏం చెప్పమంటావు? డాక్టర్ అన్నీ బాగానే ఉన్నాయన్నాడు. ఎప్పుడు చూడు పిల్లలు పిల్లలు పిల్లలు. ఎప్పుడు మనశ్శాంతే ఉండదు ఈ కొంపలో. ఏమి బతికేమోనది. ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? మాట్లాడుతుంటే మధ్యలోంచి వచ్చేస్తారేంటండి? ఇప్పుడు ఏంటి నీ బాధ? నా బాధ కాదండి. నేను మీ ముందే 3 సార్లు చెక్ చేసుకున్నాను కదండి. రిపోర్ట్ చూసి ఏమీ లేదని మీరే కదా చెప్పారు. అంటే ఇప్పుడు ఏమంటావు? నన్ను చెక్ చేసిన డాక్టర్ గారు వేస్ట్ అని నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు. ఎందుకైనా మంచిది ఇంకొకసారి పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకోండి. డాక్టర్ సరిగ్గా చూడలేదనుకో, రిపోర్ట్లన్నీ బయట తీసినవే కదా, అవి అబద్ధం చెప్పవు కదా. అన్నీ బాగున్నప్పుడు మరి ప్రాబ్లం ఎక్కడుంది? దేవుడా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుందండి. ఈ చేతులతో ఒక్క బిడ్డనెత్తుకుంది లేదు. బయటికెళ్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. కొడ్రాలంటున్నారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? పిల్లల్ని కన్నా నా చేతుల్లో ఉందా చెప్పు? ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి చేసి నాకు బిడ్డ కావాలి. ఇంకాసేపు ఉంటే నేను పిచ్చోడ్నే ఇలా ఉన్నాను. దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. నువ్వేంట్రా ఇక్కడ? అది మీరేదో గొడవ పడుతుంటేను. తెలిసిందేగా మీ వదిన సంగతి. వేదవనాస. దాని బాధ ఎప్పుడు ఒకటే. ఏమైంది వదినా? ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, వదిలే. చూడు వదినా, నువ్వు బాధపడటంలో అర్థం ఉంది. కానీ ఆ బాధ స్ట్రెస్గా మారితే ప్రెగ్నెన్సీకి అది కూడా సమస్యగా మారుతుంది అనేవాళ్ళు అంటూనే ఉంటారు వదినా. వాళ్ళు మాటలు పట్టించుకోకు. అన్నయ్యకి నేను నచ్చ చెప్తాను వదినా. నువ్వు ముందు రెస్ట్ తీసుకో. వస్తాను. ఏంటి వదినా ఎలా వచ్చావు? నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నాకు నీకు నాకు అరే చెప్పు వదినా. నీతో పిల్లలు కావాలి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు వదినా? ఎస్, నాకు నీతో బిడ్డ కావాలి. నువ్వే నన్ను ప్రెగ్నెంట్ చేయాలి. నాకు అర్థం కావట్లేదు వదినా. ఎన్ని రోజులని నేను ఒంటరిగా బ్రతకాలి? నాకు పిచ్చెక్కుతుంది. ఎవరు చూసినా విశేషం ఎప్పుడు, పిల్లలు ఎప్పుడని ఒకటే టార్చర్. చూస్తున్నావుగా నన్ను ఎంత సిగ్గు లేకుండా బ్రతుకుతున్నానో. నేను నిన్నేం అడగట్లేదు కదా, నాకు ఒక బిడ్డ నువ్వు చాలు. వదినా, నా వల్ల కాదు నువ్వు చెప్పేది. నువ్వేం టెన్షన్ పడకు. ఈ విషయం మనిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియనివ్వను. నేను అన్నయ్యని మోసం చేయలేను. తప్పు వదినా. ప్లీజ్ సుధీర్, నా వల్ల కాదు వదినా. సారీ వదినా. సుధీర్, సుధీర్, ఎందుకు వీళ్ళిలా తయారయ్యారు? ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు? ఒక సంతానమే కదా అడుగుతుంది. దేవుడా, నువ్వు కూడా ఎందుకయ్యా నాతో ఇలా ఆడుకుంటున్నావు? ఏమైంది? ఏ సుధీర్, ఏం చెప్పమంటావు అన్నయ్య? ఎందుకంత బాధగా కూర్చున్నావు? ఎప్పుడైతే ఇంట్లో సుఖశాంతులు ఉంటాయో అప్పుడే ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఎవరేమైపోతే నీకేంటి? హ్యాపీగా రోజు తాగేసి వస్తున్నావుగా. చూడు, నువ్వింకా నాకు నేర్పించేంత పెద్దడు కాలేదు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అన్నీ తెలుసు. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకోపో. ఏంటి అవతారం? ఏమైంది ఇప్పుడు? డాక్టర్ కొద్ది రోజులు తాగొద్దని చెప్పాడు కదా, అయినా తాగేసి వచ్చావా? అంటే నేను రోజు తాగేసే వస్తున్నా? తాగేంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. బాధేసిందే, తాగాను. నీకేంటి ప్రాబ్లం? నీలో ఉన్న లోపం సరి చేసుకోవాలన్న ఆలోచనే లేదా నీకు? నిన్నే కాదు, నన్ను కూడా ఎన్ని మాటలంటారో తెలుసు. బయట ఊరికే గాయ గాయ నరుస్తావు. సరిగా చూడండి, నా మాట వినండి. ఎప్పుడు చూడు బజార్ దండం మీద పడతావు.
దీని బతుకు ఎప్పుడు చూడు పిల్లలు కావాలి అంటది. నేనేమన్నా మెస్సున్నా? వదినా ఏం చేస్తున్నావు వదినా? ఏంటి పిచ్చి పని? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు వదినా? ప్రాణం తీసుకున్నంత మాత్రాన నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సమస్య పోతుందో లేదో నాకు తెలీదు, కానీ నేను పోవాలని డిసైడ్ అయ్యాను. నేను బ్రతకలేని ఈ కొట్రాల జీవితం. వదినా చచ్చిపోయి సాధించేదేంటి? బ్రతికుండే ఏం సాధించాను? ఒక తల్లిని కాలేకపోయాను. చివరికి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? ఇప్పుడేంటి? నీకు పిల్లలే కదా కావాలి? నేను ఇస్తా నీకు బిడ్డని. నాకు నమ్మకం లేదు. ఏంటి నమ్మకం లేదా? ఇక్కడ కాదు, బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్ లో అనున్నాడు కదా. ఉంటే ఉండి నువ్వు. అయితే ఏంటి? అన్ని తన ముందే జరగాలి, అప్పుడే తెలిసొస్తుంది తనకి. పద. వదినా చెప్పేది వినోదినా. వదినా ఇంకేం మాట్లాడుకు, పద. బాగోదు వదినా, నా మాట చెప్తున్నాను వినోదినా. కదా, పద. వద్దు వదినా, ప్లీజ్ వదినా, వదులు వదినా. అన్నయ్య ఉన్నాడు వదినా, తప్పు వదినా. నువ్వు కూర్చో ఫస్ట్. అర్థం చేసుకో, నువ్వు కూర్చో. నా మాట విని, ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తా కదా. వద్దు వదినా, అన్నయ్య చూస్తే చంపేస్తాడు. కంగారు పడుకు, ఏం కాదు. వద్దు వదినా, నువ్వు పడుకో, ఏం కాదు. వదినా. సుధీర్, ఎంతకు బరి తెగించావే? సిగ్గులేదు? ఏం చేయమంటారు మరి? అలిసిపోయాను మీతో. ఎన్నిసార్లని చెప్పాను నాకు పిల్లలు కావాలని. అది మీ వల్ల కాదు. ఏయ్, వల్ల కాదు, నాకు కాదే, నీకు. నీకు తెలుసా, నువ్వే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళావో, నేను అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళానే చెకప్ చేయించుకోవడానికి. ఆ డాక్టరే చెప్పాడే నీ గర్భాశయంలో ట్యూమర్ ఉందని. ట్యూమరా? అవునరా, ట్యూమరే. ఒకవేళ నీకు పిల్లలు పుడితే అయితే బిడ్డైనా బతుకుతుంది, లేదా తల్లైనా బతుకుతుంది. ఇప్పుడు నువ్వే తేల్చుకో, నీకేం కావాలో, బిడ్డ లేక తల్లా? అప్పుడే అనిపించింది, నేను చంపుకోవడం ఎందుకు, పిల్లల్ని దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాను. కానీ నువ్వు ఎంత దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. అన్నయ్య నన్ను కూడా క్షమించన్నయ్య. వదిన బాధపడుతుంది అనుకున్నాను, కానీ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేకపోయాను. సారీ అన్నయ్య. ఆ బాధను మర్చిపోవడానికే తాగుడుకు అలవాటు పడ్డానురా. ఇప్పుడు ఈ బాధను మర్చిపోవాలంటే అన్నా ఇంకెక్కువ ఆలోచించకన్నా. నువ్వు వదిన ఎప్పుడు బాగుండాలి. నా వల్ల మీ ఇద్దరు విడిపోవద్దు. మీ ఇద్దరు బాగుండాలి. నేను వెళ్ళొస్తాను. అయ్యో, నీళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా. ఫస్ట్ లేవండి. అయ్యో, నీళ్ళు తాగండి ఫస్ట్. వదినా తిన్నావా నువ్వు? ఇంకా లేదు, మీ అన్నయ్యకి తినిపించాక తింటాను. తినలేదా? ఇంతకీ నువ్వు తిన్నావా? తినేసే వదినా. కానీ మీరేం తింటారు? ఇంకేం తింటాను, వండిందే తింటాను. కానీ వదినా తినడానికి అక్కడ ఏం లేదు. మొత్తం తినేసాడా ఏంటి? సర్లే ఉండు, నేను బయటికి వెళ్ళి తెస్తా. ఏయ్, ఎక్కడికి? ఇప్పుడేం వద్దు. పర్లేదు వదినా, నేను బయటికి వెళ్ళి తీసుకొస్తా. అబ్బా, సరేనా? కార్తీక్, బాయ్. ఏం వద్దని చెప్పానా? కార్తీక్, మీ తమ్ముడు మీరు చెప్పేది వినరే. సరే, మీరు తినండి. వదినా, హా, వదినా రావాలి. వస్తున్నా కార్తీక్. అబ్బా కార్తీక్, ఈ టైంలో టిఫిన్ అవసరమా? వద్దని చెప్పాను కదా. ఇంత అర్ధరాత్రి నీకెందుకు శ్రమ కార్తీక్? మా కోసం నువ్వు చేసే శ్రమ ముందు ఇదెంత వదినా? అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యాక ఇంటి బరువు బాధ్యతలన్నీ నువ్వే మోస్తున్నావు.
ఒక పక్క రోగంతో ఉన్న భర్త అయితే ఇంకో పక్క ఎందుకు పనికిరాని మరిది. అలా ఎందుకు అనుకుంటావు కార్తీక్? నువ్వేమైనా ఖాళీగా ఉన్నావా? గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావుగా, ఖచ్చితంగా నీకు ఈ ఉద్యోగం వస్తుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు, మనకి మంచి రోజులు వస్తాయి, సరేనా? సరే వదిన, ముందు తిను. ఉమ్. హ్మ్. నా ఫోన్ ఎక్కడ పెట్టాను? ఓ, ఇక్కడుందా? ఓకే. ఆ? వదినేంటి ఇక్కడుంది? ఆఫీస్ లేదా ఏంటి ఇవాళ? వదినా? అబ్బో, ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? ఆ? లైట్ జ్వరంలా ఉందే. సర్లే, రెస్ట్ తీసుకొని. కార్తీక్, ఏంటి వదినా? కొంచెం ఈ తాకట్లో పెట్టి డబ్బులు తీసుకొస్తావా? అయ్యో వదినా, ఏంటిది? మీ అన్నయ్యకి బాగైతే మళ్ళీ కొంటాడు కదా, పర్లేదు తీసుకెళ్ళు. వదినా, సరే నీ ఇష్టం వదినా. ఉమ్. ఏంటి వదినా నువ్వు ఇంత జ్వరం పెట్టుకుని ఆఫీస్కి ఎలా వెళ్తావు? పూట గడవాలంటే వెళ్ళాలి కదా కార్తీక్. సిచ్యువేషన్ అర్థం చేసుకోలేదు, అదేం కంపెనీ వదినా? అవన్నీ నన్ను అడుక్కు ప్లీజ్. మీ అన్నయ్యని చూసుకో, నేను వస్తాను, సరేనా? నమస్తే చంటన్నా. ఏమ్మా బాగున్నావా? బాగున్నా అన్న. ఏంటి ఇలా వచ్చావు? అన్నా, ఏదన్నా పని ఉంటే చూడన్నా, డబ్బులు చాలా అవసరం ఉంది. పనా? ఆ, ఒక పని ఉంది కానీ నువ్వు చేయలేవు తమ్ముడు. చేస్తానన్నా, నేను ఏ పనైనా చేస్తానన్నా. చేస్తావా? అయితే కాల్ బాయ్ పని ఉంది, చేస్తావా? కాల్ బాయ్ అంటే ఏంటన్నా? మనకి మూడొస్తే అమ్మాయిలు తెచ్చుకొని డబ్బులు ఇస్తాం కదా, అలాగే ఆంటీలకు మూడొస్తే మనల్ని బుక్ చేసుకుంటారు. ఆ పని ఉంది, చేస్తావా? చెప్పు, చేస్తావా? ఉమ్. హలో. హలో అన్నా. చెప్పు కార్తీక్. అదే అన్నా, కాల్ బాయ్ జాబ్ ఉందన్నారు కదా, అది నేను చేస్తా అన్నా. అవునా? సరే అయితే రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి డెమో ఇచ్చెళ్ళు, ఓకే? సరే అన్నా, థ్యాంక్ యూ అన్నా. ఏయ్, ఏంటి ఏంటి అవతారం? ఏమైంది ఇప్పుడు? డాక్టర్ కొద్ది రోజులు తాగొద్దని చెప్పాడు కదా, అయినా తాగేసి వచ్చావా? అంటే నేను రోజు తాగేసే వస్తున్నా? తాగేంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. బాధేసిందే, తాగాను. నీకేంటి ప్రాబ్లం? నీలో ఉన్న లోపం సరి చేసుకోవాలన్న ఆలోచనే లేదా నీకు? ఊరికే గాయ గాయ నరుస్తావు, జరగా. తినండి. ఏంటండి మీరెప్పుడు జరిగిన దాని గురించే బాధపడితే ఎలా? సరే ఉండండి, నేను తీసిస్తాను. నమస్తే అన్నా. కార్తీక్, నీకోసమే వెయిట్ చేస్తున్నా. దా కూర్చో. థ్యాంక్స్ అన్నా. నీకోసం డెమో పీస్ లోపల వెయిట్ చేస్తుంది. డెమో పీస్ అంటే ఏంటన్నా? నువ్వెలా అయితే కాల్ బాయో తను కూడా ఒక కాల్ గాల్. తనిప్పుడు కాసేపు నీ క్లయింట్ అనుకుని రూమ్ లోకి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళి కాసేపు క్లయింట్ తో ఎలా ఉంటావో దాన్ని బట్టి నువ్వు ఆంటీలకు సర్వీస్ ఎలా చేయాలో ఆవిడ నీకు సున్నంగా నేర్పుతుంది. అది డెమో అంటే. అన్నా అది కార్తీక్, నువ్వేం భయపడకు. ఆ విషయంలో ఆ అమ్మాయి ఎక్స్పర్ట్, తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటిదాకా 100 రిబ్బన్స్ కటింగ్ చేసింది. తన దగ్గరుండి నేను చూసుకుంటుంది. సో నీకేం ప్రాబ్లం లేదు. తను 100% నేర్పిస్తుంది. వీలైతే ఒక ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తుంది. నువ్వు ఇందులో ఎంత స్పీడ్ గా ముందుకెళ్తే అంత స్పీడ్ గా క్లయింట్స్ వస్తారు, జాబ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆలోచించుకో. లోపల తను వెయిట్ చేస్తుంది, వెళ్ళు. సరే అన్నా, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.
అబ్బా ఏంటండి చిలిపి. హ? ఆ? కార్తీక్ అయ్యో ఇంత జ్వరం పెట్టుకుని ఆఫీస్కి ఎలా వెళ్తావు? పూట గడవాలంటే వెళ్ళాలి కదా కార్తీక్. సిచ్యువేషన్ అర్థం చేసుకోలేదు, అదేం కంపెనీ వదినా? అవన్నీ నన్ను అడుగు ప్లీజ్. ఆ విషయంలో ఆ అమ్మాయి ఎక్స్పర్ట్, తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. హలో, సార్ చెప్పండి. ఏం లేదు, ఓ కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు, తనకి నువ్వే దగ్గరుండి డెమో ఇవ్వాలి. ఫ్రీ ఉన్నావా రేపు? డెమోనా? ఎక్కడ సార్? ఇక్కడే మన ప్లేస్లోనే. ఎంత టైం పట్టొచ్చు? జస్ట్ 1 hour. సరే సార్ మ్. వస్తాను. ఓకే.